ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు. వీళ్ళందరి పర్యవేక్షణలో రేపు పొద్దున్న డీటెయిల్స్ అన్ని కూడా వెలుగులోకి వస్తాయి. దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్, ఎందుకనంటే ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము. ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి, రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నాం అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది. విచారణ పూర్తయిపోతేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కోరుకునేటువంటిది తొందరలోనే ఈ సిట్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈ సిట్టు చేసేటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మెకానిజాన్ని పాటిస్తుంది. ఎందుకు అనంటే ఇది మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం. ఎందుకు మేము వేసినటువంటి అధికారులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకి తావు లేకుండా జరిగినటువంటి నష్టాలేవి, ఇబ్బందులేవి, ఉద్దేశపూర్వకంగా జరిగినవా, పొరపాటున జరిగినవా, అన్ని విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.